ఇప్పుడు రెడీ అయింది ఫ్రెండ్స్. ఎమ్మీ ఎమ్మీ పొంగల్ విత్ మిరియాల రసం రెడీ అయిపోయింది. యమ్మీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే పొంగల్ విత్ చింతపండు రసం. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏమేమంటే ఒక కప్పు పెసరపప్పు, పసుపు, మిరియాలు, జీలకర్ర పౌడర్, ఇది ఆవాలు, జీలకర్ర, ఇది వెల్లుల్లి, చింతపండు రసం. బియ్యం నేను అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు బియ్యం కడిగి నానబెట్టుకున్నాను. బియ్యం నానబెట్టుకొని చేయడం వల్ల పొంగల్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ మనం పెసరపప్పుని ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పుని ఫ్రై చేసుకొని చేయడం వల్ల దాని పొంగల్ టేస్ట్ చాలా బాగా వస్తుంది అన్నమాట. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ వీటిని కొంచెం గోల్డెన్ కలర్లో వస్తే చాలండి. ఇది పొంగల్ చాలా హెల్తీకి చాలా మంచిదండి. ఇది మా పిల్లలకి చాలా చాలా ఫేవరెట్ ఐటమ్ ఏది అంటే ఇదే, పొంగల్ విత్ చింతపండు రసం. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. కొంతమంది చట్నీతో సర్వ్ చేసుకుంటారు, కొంతమంది చింతపండు చారుతో కూడా చేసుకుంటారు. మా ఇంట్లో ఫేవరెట్ ఏదంటే పొంగల్కి చింతపండు రసం. చింతపండు రసం పొంగల్ కాంబినేషన్ చాలా ఇష్టం మా ఇంట్లో. ఇది ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చాలండి, ఈ కలర్లో వస్తే చాలు పెసరపప్పు. ఇంకా ఎక్కువ ఫ్రై చేస్తే అవి నల్లబడిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఇక్కడ ఒక 2 కప్స్ బియ్యం నానబెట్టాను అనమాట. దానికి ఒక 5 కప్స్ వాటర్ వేస్తున్నాను. ఈ పొంగల్కి కొంచెం నీళ్ళు ఎక్కువ ఉన్నా పర్లేదండి. 5 కప్స్ వేసానండి నేను వాటర్ దీనికి. ఇవి నీళ్ళు కొంచెం బాయిల్ అయిన తర్వాత, వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఈ బియ్యము, పెసరపప్పు వేసేసుకోవాలి. స్టార్ట్. ఇప్పుడు వాటర్ బాయిల్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ టైం ముందుగానే నానబెట్టుకున్నాం కదా, ఈ సోక్డ్ రైస్ వేయాలి. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ తీసేయాలి. ఇప్పుడు ఈ రైస్ని వేసేసుకోవాలి. మనం ఈ బాయిల్ అవుతున్నప్పుడు వేసుకోవాలి. అప్పుడైతే కొంచెం మనకు తొందరగా అవుతుందన్నమాట. ఇది హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది పొంగల్ ఈ సమ్మర్లో అయితే ఇంకా చాలా చాలా మంచిది. ఇది నేను వీక్లీ వన్స్ కంపల్సరీ సాటర్డే, సండే మా పిల్లలకి హాలిడే ఉన్నప్పుడంతా నేను ఇదే ప్రిఫర్ చేస్తుంటాను. అది సమ్మర్లో, ముఖ్యంగా సమ్మర్లో అయితే నేను చాలా ఎక్కువ చేస్తాను ఫ్రెండ్స్. ఇదే మా ఇంట్లో మా అందరికీ చాలా ఇష్టం. ఇది పొంగల్ విత్ రసం అన్నమాట. ఇప్పుడు బియ్యం వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు 2 యాడ్ చేసుకున్నాం. ఇవి ఉడికేంత వరకు మనం కొంచెం సేపు ప్లేట్ మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకోవడం వల్ల మనకి తొందరగా అన్నం అనేది ఉడుకుతుంది అన్నమాట. మనం తీసేస్తే అంత తొందరగా ఉడకదు. ప్లేట్ మూత పెట్టుకుంటేనే తొందరగా ఉడుకుతుంది. బాయిల్ అయ్యిందండి. ఇప్పుడు దీనికి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇది పెప్పర్ అండ్ జీరా పౌడర్. మనం ఫస్టే మిక్సీకి వేసి పెట్టుకున్న పౌడర్ ఇది. అంత లైట్గా కొంచెం పెప్పర్, జీరా అక్కడక్కడ కనిపించినా సరిపోతుంది. మనం పౌడర్ చేసుకునే పని ఏం లేదు దీనికి. పెప్పర్ అండ్ జీరా పౌడర్, కొంచెం టర్మరిక్ యాడ్ చేసుకోవాలి దీనికి. అన్నీ వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి కలుపుకొని
ప్లేట్ పెట్టేసుకోవాలండి. ఇది ఇంకొంచెం అన్నీ వేసినాం కదా, ఒకసారి బాయిల్ అయితే సరిపోతుంది, మనకు పొంగల్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ మనం కొంచెం ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. ఇంకా ఇది ఒక 5 minutes బాయిల్ అవ్వడానికి వదిలిపెడదామండి. ఇప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందండి. దీని మీద మనం ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇది నేను ఇంట్లో తయారు చేసింది అనండి. ఇది నెయ్యి నేను బయట నెయ్యి తీసుకొని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను నేను నెయ్యి. ఇప్పుడు నెయ్యి వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే సరిపోతుందండి. ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పొంగల్కి కాంబినేషన్గా మిరియాల రసం చేస్తున్నానండి నేను. దానికి నేను సీజనింగ్కి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఫస్ట్ ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొంచెం పించ్ ఆఫ్ ఇంగు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్ కరివేపాకు అవైలబుల్లో లేదు కాబట్టి నేను వేసుకోవటం లేదు. దీనికి మిరియాల రసంకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదంటే ఇది వెల్లుల్లి అన్నమాట. ఈ వెల్లుల్లికి మనం ఇది పైన ఈ లేయర్ ఉంటుంది కదా, అది తీయొద్దు, అలానే ఇట్లా అని వేసేసుకోవాలి అంతే. మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ మిరియాల రసంకి ఇది చాలా మంచి టేస్ట్ని ఇస్తుందన్నమాట. మిరియాల రసంకి వెల్లుల్లిపాయ అనేది మా ఇంట్లో చాలా ఇష్టం. ఇది మిరియాల రసం అంటే ఇవి వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ నానబెట్టుకున్న చింతపండుని స్క్వీజ్ చేసుకొని వేసేసుకోవాలి. దాంట్లో స్క్వీజ్ చేసుకున్న టామరిన్ జ్యూస్ వేసుకోవాలి. దీనికి కందిపప్పు టమాటో ఏమీ వేసే అవసరం లేదండి. దీనికి ఓన్లీ టామరిండ్ మిరియాలు జీలకర్ర వేస్తే సరిపోతుంది అంతే. టామరిన్ జ్యూస్ వేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయాలి. దీనికి మనం ఆ చింతపండు రసానికి సరిపడా వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు నేను వాటర్ వేసుకున్నాను. ఇది కొంచెం బాయిల్ అవ్వడానికి వదలాలి. వాటర్ యాడ్ చేసాం కదండి, ఇప్పుడు అది బాయిల్ అవుతుంది. ఇప్పుడు దీనికి మనం కొంచెం టర్మరిక్ వేయాలి. టర్మరిక్ అండ్ సాల్ట్. మేము ఆర్గానిక్ సాల్ట్ యూజ్ చేస్తామండి, మామూలు సాల్ట్ వాడాలి మేము మా ఇంట్లో. ఇప్పుడు దీనికి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మీరు జీరా అండ్ పెప్పర్ పౌడర్. మెయిన్ ఇంగ్రీడియంట్ మిరియాల రసంకి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది వేసుకుంటున్నాను. కొంచెం బెల్లం, ఆర్గానిక్ బెల్లం అండి ఇది కూడా. కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి అంతే అండి. ఇది ఒక్కసారి బాయిల్ అయితే ఎంతో టేస్టీ మిరియాల రసం రెడీ అయిపోతుంది.